అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సత్య తేజస్వి, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఓరల్ పెథాలజీ, కిమ్స్ డెంటల్ కాలేజ్ అండ్ అమ్మాపురం. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న టిప్ ఇవ్వటానికి వచ్చాను. మనందరికీ సమ్మర్ చాలా త్వరగా వచ్చేసింది. సమ్మర్ అంటే పిల్లలకి పెద్దలకి గుర్తొచ్చేదేంటి? కూల్ డ్రింక్స్, జ్యూసెస్, ఐస్ క్రీమ్స్. మరి వాటికి పన్నుకి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల మన పళ్ళకి వచ్చే ప్రమాదం ఏంటి? ఒకవేళ తక్కువగా తీసుకోవచ్చా? తక్కువగా తీసుకుంటే మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఇవన్నీ ఏంటో చూద్దాం. మనం ఎప్పుడైతే ఈ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అండ్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకున్నామో వాటిల్లో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉంది. ఒక్కసారి షుగర్ కంటెంట్ తీసుకుంటే ఆ షుగర్ కంటెంట్ డైరెక్ట్గా మన పంటికున్న ఔటర్ పొర అంటే ఎనామిల్, ఈ పంటికి బయట ఉండే పొరని ఎనామిల్ అంటాం. ఒక్కసారి షుగర్ తీసుకున్న వెంటనే ఈ షుగర్ వచ్చి ఈ ఎనామిల్ అనే పొర మీద చేరుతుంది. ఇది చేరిన వెంటనే మన నోట్లో ఉండే బ్యాక్టీరియా ఈ షుగర్ని ఆహారంగా తీసుకునేది. ఒక్కసారి ఆహారంగా తీసుకున్న తర్వాత లాక్టిక్ యాసిడ్ అనే యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. ఆ యాసిడ్ వచ్చి ఈ పంటి పొర మీద చేరుతుంది. ఈ యాసిడ్ చేరగానే నెమ్మదిగా ఎనామిల్ని తినటం స్టార్ట్ చేస్తుంది. మీకు అందరికీ తెలుసు, యాసిడ్ అనేది ఏదైనా కూడా చాలా ప్రమాదకరం. నోట్లో ఈ యాసిడ్ నెమ్మదిగా పంటిని తినటం స్టార్ట్ చేస్తుంది. అలా ఎనామిల్ అనే పొర నెమ్మదిగా పోతుంది. ఒక్కసారి ఎనామిల్ పొర పోయిన వెంటనే లోపల ఉండే భాగాలు బయటికి ఎక్స్పోజ్ అవుతాయి. అప్పుడు మీరు ఏదైనా చల్లటి పదార్థాలు తిన్నా, వేడి పదార్థాలు తిన్నా జీమన్ లాగుతూ ఉంటుంది. దాన్ని సెన్సిటివిటీ అంటాం. ఈ సెన్సిటివిటీయే కాకుండా ఎనామిల్ పోయిన తర్వాత క్యావిటీస్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. దాన్నే పుచ్చు అంటాం. సెన్సిటివిటీ వస్తుంది, పుచ్చు వస్తుంది. అలా నెమ్మదిగా పన్నంతా పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఈ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కానీ డ్రింక్స్ కానీ చాలా తగ్గించుకోవాలి. మరి ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లమా, తక్కువగా తీసుకుంటే ప్రాబ్లమా అనే క్వశ్చన్కి వస్తే, మనం ఒకవేళ అప్పుడప్పుడు అంటే చాలా ఒకేషనల్గా ఇవి తీసుకుంటే మన నోట్లో ఉండే లాలాజలం అంటే సెలైవా అనే ఒక పదార్థం ఉంది. ఈ పదార్థం ఈ యాసిడ్ని బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఉంది. ఒక్కసారిగా యాసిడ్ రిలీజ్ అయితే ఈ లాలాజలం అనేది యాసిడ్ని బ్యాలెన్స్ చేసి యాసిడ్ని పన్ను పాడవకుండా ఉండేలా కాపాడుతుంది. బట్ మనం ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా అంటే ఎక్కువ సార్లు ఈ డ్రింక్స్ తాగటం, షుగర్ కంటెంట్ తినటం వలన ఈ సెలైవాకి బ్యాలెన్స్ చేసే కెపాసిటీ పోతుంది. యాసిడ్ డామినేట్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ పన్ను పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైనా అకేషనల్గా తీసుకుంటే పర్వాలేదు, బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం. ఆ జాగ్రత్తలు ఏంటంటే, ఏదైనా షుగర్ కంటెంట్ తీసుకున్న వెంటనే మీరు నోరు బాగా పుక్కిలించుకోవటం అలవాటు చేసుకోండి. అంతేకాక ఏదైనా తాగుతున్నప్పుడు స్ట్రా తీసుకుని తాగితే డైరెక్ట్గా ఈ షుగర్ కంటెంట్ అనేది పంటికి చేరకుండా ఉండే అవకాశం ఉంటుంది. ప్రమాదాన్ని మనం తగ్గించుకోవచ్చు. అదే కాకుండా మీరు మార్నింగ్ యాజ్ వెల్ యాజ్ పడుకునే ముందు బ్రష్ చేసుకోవటం వలన ఈ నోట్లో ఉండే క్రిములు కానీ, ఏదైనా షుగర్ కంటెంట్ కానీ, పంటి మీద ఉండే పదార్థాలు అవన్నీ కూడా పోతాయి. దానివల్ల కూడా ఈ పళ్ళు పాడవటం అనే దాన్ని తగ్గించుకోవచ్చు. దీనికన్నా చాలా ఇంపార్టెంట్గా ఏంటంటే, మీకు ఏదైనా తెలుసో తెలియకో చిన్న చిన్న పుచ్చులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ చిన్న చిన్న పుచ్చుల్నే మనం ముందుగానే గమనించి ముందుగానే ట్రీట్మెంట్ చేయించుకుంటే పన్ను మొత్తం పాడవకుండా ఉండేలా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దానికోసం రెగ్యులర్ డెంటల్ విజిట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీరు రెగ్యులర్గా డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి రెగ్యులర్ చెకప్ చేసుకుంటే ఆ చిన్నగా ఉండే వాటిని ముందుగానే తెలుసుకుని వాటిని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. రెగ్యులర్ dental visit is very important. Come and visit Kims Dental College. Thank you.